అధ్యాయం కార్తీక పురాణం సోమవార వ్రత మహాత్మ్యం. వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక పురాణం వివరిస్తూ కార్తీక సోమవార మహిమను వినిపించాడు. కార్తీక మాసంలో సోమవార వ్రతం చేయడం వల్ల శివ సాయుధ్యం పొందుతారు. ఉపవాసించవలసిన రోజుల్లో తనకు వీలైన చేయగలిగిన విధంగా రాత్రిపూట మాత్రం భుజించడం, ఎవరిని ఏది అడగకుండా అయచితంగా లభించిన దాన్ని మాత్రం తినడం, దాన ధర్మాలు చేయడం అనే పనులు చేయాలి. ఒకనప్పుడు కాశీక్షేత్రంలో పరమనిష్టాగరిష్ఠుడైన ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి అత్యంత సౌందర్యవంతులైన దుర్గుణాలకు నిలమైన కులాచారం యందు భక్తులైన స్త్రీకి ఉండవలసిన సిగ్గు ఏమాత్రం లేని నిష్ఠూర అనే పేరు గల కుమార్తె ఉండేది. నిష్ఠూరను మంచి దారిలో పెట్టాలని తండ్రి నయాన భయాన ఎన్ని విధాలు ప్రయత్నించి విఫలమైనాడు. యానవతైన నిష్ఠూరను సౌరాష్ట్ర దేశుడైన మిత్రవర్మ అనే బ్రాహ్మణునికి ఇచ్చి వివాహం జరిపించారు. మిత్రవర్మ భార్య సౌందర్యానికి దాసుడే మురిసిపోతూ ఆమె ఎంత నిర్లక్ష్యం చూసినప్పటికీ ఎంత ప్రేమరాగాలతో చూసుకుంటుండేవాడు. నిష్ఠూర భర్తకు చెప్పకుండా స్వేచ్ఛగా తిరుగుతుండేది. పరపురుషులతో సంగతం పెట్టుకుని మితిమీరి ప్రవర్తించేది. అతను కోడల ప్రవర్తనను భరించలేక కుమారునికి వారిపై గల మోహాన్ని ఆపుకోలేక పోవడంతో వాళ్ళ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. పెద్దవాళ్ళు అడ్డు కూడా లేకపోవడంతో నిష్ఠూరాలకు అడ్డు అదుపు రెండు లేకుండా పోయాయి. ఎప్పుడైనా ఒకసారి భర్త తనను మందలించిన నిష్ఠూర సహించేది కాదు. తనకు అడ్డుగా ఉన్న భర్తను తొలగించుకోవాలని నిశ్చయించుకున్న నిష్ఠూర ఒకనాటి అంతరాయసమైన ఒక పండరాతితో భర్తలను పాల్గొట్టి చంపి శవాన్ని ఊరి బయట నూతిలో పడేసింది. విపరీతమైన స్వేచ్ఛ లభించింది నిష్ఠూరకు. వీటితో సంగతిని పెంచుకుంటూ పోతుంది. రెచ్చిపోయి విచలవిడిగా ప్రవర్తించిన నిష్ఠూర కాలక్రమంగా జవసత్తాలు తగ్గిపోయాయి. వార్ధక్యం ముందుకొచ్చింది. మీదకు వీరితో నిశ్చేత లభించింది నిష్ఠూరకు. ఇట్లా సాంగత్యాన్ని పెంచుకుంటూ పోతుంది. రెచ్చిపోయి విచ్చలవిడిగా ప్రవర్తించడం నిష్ఠూరకు కాలక్రమ జవసాలు తగ్గిపోయాయి. వార్ధక్యం ముందుకొచ్చింది. మీదకు నిష్ఠూరను చూసి అందరూ చిత్రించుకునే వాళ్ళే తప్ప ఆదరించేవారు కొరవై పోయారు. అన్న నీరు కూడా లేకుండా పోయాయి. చివరికి దిక్కుమాలిన చావు వచ్చింది. ఆమె తీసుకోవడానికి ఎంబోట్లు వచ్చారు. ఎంబోట్లు ఆమెను యమలోకానికి తీసుకువెళ్ళి ఆమె చేసిన పాపకార్యం తగిన విధంగా మిక్కిలి కఠిన శిక్షలు విధించారు. వాటిని అన్నిటినీ అనుభవించిన నిష్ఠూర శిక్షలు పూర్తయిన తర్వాత కుక్కగా భూలోకంలో నిగసాలు పుట్టింది. ఒకనాడు కుక్క పుట్టి నిష్ఠూర ఆకలితో నకనగాడుతూ ఆహారం కోసం అల్లాడుతూ తిరుగుతుంది. ఆ రోజు కార్తీక సోమవారం కనుక ఆనాడు విప్రుడు పాలంతా ఉపవాసం ఉండి కార్తీక సోమవారం పూత చేసుకుని ఆ ప్రసాదాన్ని ఆరుబయట పెట్టి నక్షత్రదర్శనం చేసుకున్నాడు. ఇంతలో సునకంగా ఉన్న నిష్ఠూర ఆరుబయట పెట్టిన బెల్లన్నాన్ని తిన్నది. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఏమి తిన్నందున వలన శివప్రసాదం భోజించడం వల్ల నిష్ఠూరకు పూర్వజన్మ శుద్ధి కలిగింది. వెంటనే అక్కడ ఉన్న బ్రహ్మడికి గొంతు తెరిచి పిలిచింది. తను రక్షించమని మరీ ప్రార్థించింది. దయాబుద్ధుడైన ఆ విప్రుని కుక్క ఉన్న నిష్ఠూరం పూర్వజన్మతను తెలుసుకున్నాడు. తాను బలిగా పెట్టిన శివప్రసాదం తిన్నందువల్ల ఆమెకు పూర్వజన్మ శుద్ధి కలిగిందని గ్రహించాడు. అందువల్ల సోమవారం నాడు తాను చేసిన సోమవార వ్రత ఫలితం నిష్ఠూరకు ధారపోశాడు. దాంతో కుక్క యొక్క జన్మాంతరాలు పాపాలను పట్టబడి దివ్యరూపం లభించింది. శివాంకరం కలిగింది. కైలాసం నుండి పుస్తకం వచ్చింది. నిష్ఠూరను దాన్ని లెక్కించుకొని శివుడి సమీపానికి తీసుకుని వెళ్ళండి. అవశ్యమును భోక్తవ్య కొత్త కర్మ శుభాశుభం అంటుంది శాస్త్రం. మనం చేసిన మంచి చెడు పనుల ఫలితం ఆయా మంచి రూపంలో తప్పక అనుభవించి తీరాల్సిందే. సోమవార వ్రత సమస్త దోష పరిహారకం, కైలాస ప్రాప్తి ప్రదాయకం. రెండవ రోజు పారాయణ సమాప్తం. చూడండి ఫ్రెండ్స్, కార్తీక మాసం రెండవ రోజు పారాయణం సమాప్తం. అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మూడో రోజు పారాయణం నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.